సో వినేవారు జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని. ఒకరు ప్రసాదం తినకూడదని, ఇంకొకరు తినవచ్చని ఆయా సందర్భాలను గురించి మాట్లాడుతున్నారు కదా. నా జీవితంలో కూడా ఇలాంటి ఒక సందర్భం ఎదురైంది. అప్పుడు ఆయన నన్ను అడిగింది కూడా ఇదే, మేము ప్రేమతో ప్రసాదం పెడితే తినలేరు, మీరు దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నారు అని. ఆశ్చర్యరీతిగా అప్పుడు నేను ఆయనకి ఇచ్చిన జవాబు ఏమిటంటే, మీ మతంలోనే అయ్యప్పమాల, భవానీమాల, శివమాలలు వేసుకునేవారు ఉన్నారు కదా, వారిని మీ ఇంటికో మీ గుడికో తీసుకెళ్లి మీరు ప్రేమగా ఏదైనా చేసి పెడితే, ఒక నాటుకోడిని కోసి ప్రేమగా వడ్డిస్తే తింటారా అని అడిగాను వారిని. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నారు తినరు అని. ఎందుకు తినరు అడిగాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, నిష్టలో ఉన్నవారు, దీక్షలో ఉన్నవారు తినకూడనివి కొన్ని ఉంటాయి అని. వెంటనే నేను చెప్పాను, అయితే నేను క్రీస్తులో నిష్టలో ఉన్నాను, క్రీస్తు దీక్షలో ఉన్నాను, కాబట్టి నేను కూడా రెండు తినకూడదు. ఒకటి బలిగా అర్పించింది, ఒకటి నైవేద్యంగా సమర్పించింది. ఈ కారణం చేత నేను వాటిని ముట్టను అన్నాను. వాస్తవానికి అది అడగడానికి ముందు నా చేతిలో ఒక కొబ్బరి ముక్క పెట్టి ప్రేమగా ఇస్తున్నాను తినమన్నాడు ఆయన. ఎప్పుడైతే నేను ఈ మాట అన్నానో, నేను క్రీస్తులో దేవుణ్ణిలో నిష్టలో ఉన్నాను, నేను దీక్షలోనే ఉన్నాను, ఈ రెండు తినలేను, నీ ఇంటికి పిలిచి నువ్వు కారంతో పెట్టినా సరే నీతో కలిసి నేను సంతోషంగా భోజనం చేస్తాను, ఇదే క్రైస్తవ్యం అని చెప్పాను. వెంటనే ఆయన నా చేతుల్లో ఉన్న కొబ్బరి ముక్కను తీసేసుకుని అన్నాడు, ఎవరి నిష్టలు పాడు చేయకూడదని మా పెద్దలు మాకు నేర్పించారు అన్నాడు ఆయన. ఎవరి దీక్షలు పాడు చేయడం మా పెద్దలు మాకు నేర్పించలేదు అన్నారు. వెంటనే ఆయన నా చేతిలో ఉన్న కొబ్బరి ముక్క తీసుకోవడం మాత్రమే కాకుండా, ఆ సమయం 3:30 అవుతుంది, ఇంటికి తీసుకుని వెళ్ళి వారింటిలోనే నాకు ప్రేమగా భోజనం వండి పెట్టాడు. సువార్తకు వచ్చాను, ఆకలితో ఉన్నానని చెప్పి.